తిరుపతిరావు గారు. నమస్కారం. ఓకే, నమస్తే అండి తిరుపతిరావు గారు. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ మిస్ అయ్యి కేంద్రంలో ఏదైతే ఉందో మిత్రపక్షాల ఊతంతో అధికారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇదిగా ఏదైతే అధికారం చేపట్టిందో మిత్రపక్షాల ఊతంతో ఆ ఇంపాక్ట్ కనబడుతుందని అనుకోవాలా బడ్జెట్లో? లేదంటే నిజంగానే రాష్ట్రాలు అంటే ఇచ్చుకుంటున్నాం వాయనం పుచ్చుకుంటాం వాయనం అన్నట్టు ఆ చందాన వీళ్ళకి వాళ్ళు సహకరించారు కాబట్టి మేము ఇది ఇస్తున్నాం అన్నట్టు ఉందా? నిజంగానే కట్టుబడి ఉందా బీజేపీ దీని మీద? హార్ట్లీగానే ఇచ్చారా బడ్జెట్లో? ఎలా అనుకోవాలి? విమర్శకుల దృష్టిలో చూస్తే అలా విమర్శకుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. ఎక్కడో కొండను దవ్వుతాంలే ఒక ఎలకి పట్టుకుందాం కదా అన్నటువంటి చూసేవాళ్ళు ఉంటారు. అసలు కొండ తవ్వితే ఏమొస్తుందని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఎక్కడ పట్టే వాళ్ళని విడిచిపెట్టేస్తే విమర్శకులను కూడా ఆహ్వానిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకనిసంటే సద్విమర్శలు అనేవి ఎప్పుడు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎవరికి వ్యక్తిగతంగా కానీ వ్యవస్థీకృతంగా కానీ అది అవసరం. ఆ నేపథ్యంలో విమర్శలు అనేవి పక్కన పెడితే ఒకటి ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్ మోడీ ప్రధానమంత్రిగా 3.0 మొదటి బడ్జెట్. రెండోది గత 10 సంవత్సరాల్లో అంటే మొదటి 5 సంవత్సరాలు తీసుకుంటే అంతకు ముందు ప్రభుత్వం నిర్వాహకం వలన వాటిని సరిదిద్దుకోవడానికే సరిపోయినటువంటి ఒక సమయం. రెండో పర్యాయం 5 సంవత్సరాలు తీసుకున్నట్లయితే అందులో దాదాపు 2 సంవత్సరాల పాటు కోవిడ్ నేపథ్యంలో యావత్ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే మూడో పర్యాయం మొదటి బడ్జెట్ ఒక మంచి వాతావరణంలో అంటే భవిష్యత్తు మీద ఖచ్చితమైనటువంటి గ్యారంటీతో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ అనేది మేము చెప్పగలం. ఎందుకో నేను చెప్పాను, గత పర్యాయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ అవకాశం చిక్కల. ఇవాళ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మంచి వాతావరణంలో ఒక బడ్జెట్ ని తీసుకొచ్చే అవకాశం చిక్కింది. దాన్నే ఇవాళ బడ్జెట్ లో ప్రతిబింబించ చేసి ప్రధానంగా 9 అంశాలను తీసుకోవడం జరిగింది. దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, దేశంలో ఉన్నటువంటి పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని. ఒకటి, వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు అన్నం పెట్టగలిగే పరిస్థితి, ఇందాక పెద్దలు ప్రస్తావించినట్టుగా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నటువంటి స్థితిని కొనసాగిస్తూ భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు. రెండవది, పెరుగుతున్నటువంటి జనాభా, అందులో ఉన్నటువంటి యువ జనాభాని అంటే యువతని దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పన మీద దృష్టి సారించినటువంటి విషయం. మూడవది, తిరుపతిరావు గారు ప్రధానమైనటువంటి 9 అంశాలంటూ మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తిరుపతిరావు గారు ప్రధానంగా తీసుకున్న 9 రంగాల మీద మీరు చెప్పినట్టు వ్యవసాయం, పరిశోధన రంగం కానివ్వండి, కొత్తగా 109 రకాల వంగడాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు బడ్జెట్లో. చెప్పండి, చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు ఈ 9 దీంట్లో ఉత్పత్తి సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక వస్తువులు ఇట్లాంటి సంబంధించి ప్రాధాన్యతగా తీసుకోవడంతో పాటు ఏదైతే ఏమొస్తున్నాయి ఏంటనేది పెద్దలు ప్రస్తావించారు. ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఈ పూర్వోదయాన్ని ఒక ప్రాజెక్ట్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లోనే అనౌన్స్ చేసి, ఏదైతే వెనకబడినటువంటి రాష్ట్రాలైనటువంటి అక్కడ బీహార్ గాని లేదా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నటువంటి బీహారు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తో పాటు జార్ఖండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ను కలుపుకొని పూర్వోదయాన్ని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకవైపు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వనరులని ఏ విధంగా వినియోగించుకోవాలి పూర్తి స్థాయిలో అన్నటువంటి ఒక ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఒక పథకం ఏదైతే ఉందో పూర్వోదయం. ఇది ప్రధానమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా.
హుజరాబాద్ మండలం ఫీలింగ్ ఉంటుంది. మేము బీఆర్ఓ చెప్పండి చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి తిరుపతిరావు గారు, మీరు కంటిన్యూ చేయండి. అదే అయితే ఏదైతే ఇప్పుడు ఈ ప్రత్యేక నేను అంటే ఇంకా స్టడీ చేయాల్సి ఉంది మీరైతే మేమైతేనే బడ్జెట్ ని. అవునవును. ప్రత్యేక ప్యాకేజీ నేపథ్యంలో ఈ పూర్వోదయ పథకం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏదైతే గతంలో ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి అంటే ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుల్ఫిల్ అవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ బడ్జెట్ ద్వారా వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మేము ఏదైతే ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళడము, ప్రజలు ఆదరించినటువంటి తీరు, అమితంగా ఆదరించినటువంటి తీరు, వారి ఆశలు ఈవేళ నెరవేరబోతున్నాయి. గతంలో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని లేని పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో మేము ప్రజలకి ఏదైతే అప్పీల్ చేశామో, ప్రజలు ఏదైతే విశ్వాసం మా మీద ఉంచారో దాన్ని అనుగుణంగా ఇవాళ బడ్జెట్ రూపకల్పన జరిగింది. ప్రత్యేకించి అమరావతికి ఒక బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు ఏదైతే ఉందో, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అమరావతిని ఏ విధంగా అయితే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ గా పక్కకు వెళ్ళిపోయిందో, ఇవాళ ఆ 15 యాక్చువల్ గా నేను చెప్తున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా ఒకవేళ వస్తే ఇస్తే ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో రావచ్చు అని చెప్పేసి ఆలోచించారు. 15,000 కోట్ల రూపాయలు చాలా పెద్ద విషయము. అవును తిరుపతిరావు, పెద్ద విషయము. అమరావతి అభివృద్ధికి అది ఒక పెద్ద తిరుపతిరావు అవునవును, మీరు చెప్పినట్టే 15,000 కోట్లు ఇవ్వటం అనేది ఇది కాదు. దాంతో పాటు అంతటి కాకుండా అవసరమైన నిధులు కూడా దాని తగ్గట్టు ఇంకా పెంచుతామని చెప్పారు. అదొక మంచి శుభపరిణామే. ఓకే, మాట్లాడదాం దాని మీద.